పిఎన్పి మనం ప్రాక్సిమిటీ సెన్సార్ నుంచి రిలేకి ఎలా కనెక్ట్ చేయాలి, ఎక్కడెక్కడ కనెక్షన్లు ఇవ్వాలి, దాని నుంచి ఎన్ఓ కాంటాక్ట్ ఎలా తీసుకోవాలి అనేది మొత్తం ఈ డీటెయిల్గా నేను ఈ వీడియోలో చేసి చూపించాను. అది తప్పకుండా చూసి అందరూ చూస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఆలస్యం చేయకుండా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే ఇది నేను తీసుకుని 24 hours రిలే. ఈ 24 hours రిలేలో మనకి 12 hours రిలే ఉంటుంది. మనం ఎన్నుకున్న దాన్ని బట్టి రేంజ్ని బట్టి ఉంటుంది. మనకు 24 hours రిలే మనకి ఇండస్ట్రియల్లో అట్లా మనం ఇప్పుడు నెక్స్ట్ తీసుకునేది ఇది ప్రాక్సిమిటీ పిఎన్పి ప్రాక్సిమిటీ వచ్చేది. ఇదేంటంటే ఇది మొత్తం 3 వైర్లు ఉంటాయి. దీనికి 3 వైర్లు ఎలా కనెక్ట్ చేయాలి ఏంటనేది ఇప్పుడు చెప్తాను నేను. ఈ ప్రాక్సిమిటీ మనకు మార్కెట్లో చాలా టైపులు దొరుకుతూ ఉంటాయి. మనకి ఎక్కువ దాని పర్పస్ని బట్టి మనం వాడుకోవాలి. దాన్ని బట్టి మనం కొనుక్కుంటా ఉంటే సరే. బ్రౌన్ వచ్చేసేపటికి వోల్టేజ్ మనం 24 hours సప్లై ఇచ్చుకోవాలి దానికి. తర్వాత అవుట్పుట్ వచ్చాడు కదా, అవుట్పుట్ ఏంటంటే మనకి బ్లాక్. ఈ బ్లాక్లో మనం అవుట్పుట్ తీసుకుంటాం. తర్వాత బ్లూ వచ్చేసేపటికి మనకి నెగిటివ్ వోల్టేజ్. అది మనం బ్లూలో నెగిటివ్లో కనెక్ట్. ఇక్కడ ఆల్రెడీ మీకు కనెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనం కనెక్షన్లో ఇప్పుడు వీడియో క్లిప్లో నేను చూపిస్తూ ఉంటాను ఎలా కనెక్షన్ ఇవ్వాలి ఏంటనేది. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు నేను మల్టీమీటర్ పెట్టి కనెక్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది పిఎల్సీ అవ్వచ్చు, మనకి ఇంట్లో ఏదన్నా మోటార్ కనెక్షన్స్ అవ్వచ్చు, లెవెల్ కనెక్షన్లు అవ్వచ్చు. అది మనం ఏ పర్పస్ కన్నా సరే ఈ విధంగా మనం ఇలా కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటే దాన్ని అవుట్పుట్ చూపించడం కోసం నేను మల్టీమీటర్ కనెక్ట్ చేశాను అంతే. తర్వాత మన ఇష్టం, మన ఏ ప్రొసీజర్లో వాడుకోవాలని ఆ ప్రొసీజర్లో దాన్ని బిల్డ్ చేసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు నేను చిన్నగా వీడియో క్లిప్ చూపిస్తున్నాను. ఈ వీడియో క్లిప్లో చూపించినట్టుగా మీకు నేను వైరింగ్ ఎలా ఇచ్చాను కనెక్షన్ అనేది మీరు ఇందులో చూడండి. ఇక్కడ ఉన్న కాయిల్ పాజిటివ్, ఇది మనకి ఈ పాజిటివ్ తీసుకున్నాం. ఈ పాజిటివ్ మనకి అక్కడ 24 hours సప్లై నుంచి పాజిటివ్ అవుతుంది. తర్వాత ఇది మనకి కాయిల్కి వచ్చేది దీని నెగిటివ్. ఈ నెగిటివ్ మనం 24 hours వచ్చే సప్లై నుంచి వచ్చే నెగిటివ్ ప్లస్ తర్వాత మన సెన్సార్ నుంచి వచ్చే నెగిటివ్ రెండు యాడ్ చేసేసి ఇక్కడ ఫిక్స్ చేస్తాం. తర్వాత ఇది వచ్చేసి అవుట్పుట్ని మనం రిలే సప్లైకి ఇచ్చామన్నమాట. ఈ రిలే సప్లైలో మనకి అవుట్పుట్ అనేది ఇది సెన్సార్ యాక్ట్ అయినప్పుడు ఈ అవుట్పుట్ అనేది చేంజ్ ఓవర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చేంజ్ ఓవర్ అయింది. మీ కింద చూపించింది నేను ఏంటంటే మాకు కొంత అన్ని కనెక్షన్లను ముందుకు ఇచ్చేస్తాను నేను. మీకు అందుకే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. అది అర్థం అవ్వకపోతే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఈ నెక్స్ట్ వీడియోలో ఈ ఫుల్ వైరింగ్ డయాగ్రామ్ అనేది మళ్ళీ వేరే బల్బ్ కానీ దాని కనెక్షన్లు ఇచ్చి మనం ప్రాక్టికల్లో చేసి చూపిస్తాను మీకు, మల్టీమీటర్ కాకుండా. అర్థం అవ్వకపోతే కనుక ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. తర్వాత ఈ వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టండి ఒకటి.